హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఎప్పుడెప్పుడు సెకండ్ ఫేజ్ ఉంటుందని చెప్పి డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చాలామంది అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూడండి. కొద్దిగా రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకి ఇక్కడ 22వ తారీఖు వరకు డేట్ అయితే ఇచ్చారు. ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలో వాళ్ళైతే రిపోర్ట్ చేయాలి. బట్ ఇక్కడ చూడండి, మళ్ళీ లాస్ట్ డేట్ ఫర్ క్యాండిడేట్స్ టు సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ 22. సో అక్కడ కూడా అదే మెన్షన్ చేశారు. బట్ కింద పాయింట్ చూడండి, ద కాలేజ్ మేనేజ్మెంట్స్ మస్ట్ బి అప్డేట్ జాయినింగ్ డీటెయిల్స్ ఆఫ్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ ద పోర్టల్ ఇమీడియట్లీ యాజ్ వెన్ క్యాండిడేట్స్ రిపోర్ట్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎంత తొందరగా ఇమీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది రిపోర్ట్ చేశారు అంతా కూడా డీటెయిల్గా మనకి వెబ్సైట్లో అప్డేట్ చేయమని చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి తొందరలోనే సెకండ్ ఫేజ్ సంబంధించి అప్డేట్ అయితే ఇస్తారు. సో అప్డేట్ రాగానే మీకు అయితే వెంటనే అప్డేట్ చేస్తాను. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే సెకండ్ ఫేజ్ సంబంధించి ఎటువంటి సీట్స్ పెట్టుకోవాలి అంటే కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకుంటే మీకు సీట్ వస్తుంది, ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. సో అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.